అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నారు. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. అటు సర్కారు తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతన్నకు మద్దతుగా ఊరూరా ఆందోళనకు దిగాయి. ధాన్యం కొనుగోలు, సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సీఎం కామెంట్లపై మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్దిపేట నుండి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. సిద్దిపేటలో పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. ముఖ్యంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీకి పూర్తి భిన్నంగా కేవలం సన్నవడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పి 500 రూపాయల బోనస్ ఇస్తామని చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇది నిజంగానే రైతుల్ని మోసం చేయడమేనని చెప్పి రైతులంతా భావిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా ప్రజలంతా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఇప్పటి వరకు వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి వచ్చి కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి, రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ చాలా మంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ డిమాండ్ ఏంటో ఒకసారి మనం ప్రధానంగా మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ డిమాండ్ ప్రధానంగా ఈ రాస్తారోకో కారణం ఏంటి? వాస్తవంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ప్రజలను మోసం చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు నిరసనగా ఈరోజు మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ధర్నాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తూ సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించడం, దానికి మా అధినేత నిర్ణయం మేరకు ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రజలను మోసం చేస్తూ ఒక్కొక్కటి విరమించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో లేనిపోని కారణాలను చెప్తూ, అంటే ఈ ప్రాంతంలో 90% రైతులు దొడ్డువడ్లనే పండించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో పండేటువంటి ధాన్యంలో 90% దొడ్డువడ్లే ఉంటాయి. అది కూడా యాసంగి కాలంలో సన్నవడ్లను పెట్టినట్టయితే అవన్నీ కూడా నూకలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా వర్షాకాలంలో పండేటువంటి పంటకి సన్నవడ్లను రైతులు నాటువేస్తారు. ఆ సన్నవడ్లను పండించేటువంటి సందర్భంలో బహిరంగ మార్కెట్లోనే దాదాపు 2800 రూపాయలకు కొంటున్నారు. దానికి ప్రభుత్వం బోనస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. బహిరంగ మార్కెట్లోనే ఆ సన్న ధాన్యానికి, సన్న రకానికి మరి కళ్ళాల దగ్గరనే
వ్యాపారస్తులు వచ్చి 2800 రూపాయలకు కొనేటువంటి సందర్భం ఉంది. దానికి రైతులకు ఇచ్చేటువంటి బోనస్ ప్రభుత్వం ఆశించడం లేదు. కానీ దొడ్డు వడ్లే యాసంగి కాలంలో ఎండ వేడిమికి ఉష్ణోగ్రత వల్ల నూకలైతే అని చెప్పి దొడ్డు వడ్లను పండిస్తారు. దాని నుంచి తప్పించుకోవడానికి దొడ్డు ధాన్యానికి లేదు, సన్న రకానికి మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇది ప్రత్యేకంగా రైతులను మోసం చేయటమని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. నాగిరెడ్డి గారు, మీరు ఒక రైతు నాయకునిగా, రైతు సమితి నాయకునిగా మీ అభిప్రాయం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని మా నాయకుడు ఆదేశిస్తే ఈ ధర్నాకు వచ్చినాం. వానాకాలం సన్నపొట్లకు 500 బోనస్ ఇస్తా అంటుండు. ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. బహిరంగ మార్కెట్లో 28,000-30,000 దాకా పెడతారు. ఆ వానాకాలం కూడా దొడ్డుబట్టు పండించుకున్న రైతులకు 500 బోనస్ ఇవ్వాలి. రైతు బంధు మొత్తం రైతులకు ఇస్తా అని చెప్పిండు ఎలక్షన్ ముందు మా హరీష్ రావు రాజీనామా చేస్తా అని బెదిరిస్తే కొంతమంది కేసిండు. ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు కాలేదు. పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు కావాలి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము ఈ ధర్నాకు మా గౌరవ నాయకులు, మా అధినాయకుడు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు, ఇక్కడ మా హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. తప్పుడు వాగ్దానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో ఇచ్చి పీఠం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఎన్నికలు తెల్లారే 500 బోనస్ ఎలాంటి షరతులు లేకుండా అన్నిటికీ ఈ బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి గారు డబ్బాలలో ఓట్లు పడ్డ తెల్లారే ఓన్లీ సన్న ఓట్లకే మాత్రమే నేను బోనస్ ఇస్తాము, దొడ్డు ఓట్లకి ఇవ్వమంటాడు. తెలంగాణ రైతాంగం మొత్తం 90% పైన దొడ్డోట్లను పండిస్తుంది. ఇది మోసపూరితమైన చర్య. రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగదు. రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. తప్పకుండా రైతు గోస మీకు తగిలి తప్పకుండా ప్రభుత్వం మీకు కూలిపోతుంది. కూలిపోయేంత వరకు కూడా మేము మా పార్టీ ఆదేశాల మేరకు మేము బోనస్ చెల్లించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బోనస్ రైతులకు అన్ని రకాల వడ్లకు, అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ప్రభుత్వం రాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలకు మోసపోయి ప్రజలు ఓటేసి వాళ్ళు ఇప్పుడు గోసపడుతుండ్రు. అది ప్రజలకు తెలిసొచ్చింది ఏంటంటే ప్రతి రైతుకు క్వింటాలకు మక్కలకు గాని వరికి గాని 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 17,000 రైతు బంధు ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇట్లనే కళ్యాణ లక్ష్మి అంటే 1,00,000 రూపాయలు ఇస్తూ నేను తుల బంగారం ఇస్తా అన్నాడు. ఈ రకంగా మహిళలకు కూడా 2,500 ఇస్తా నెలకు అని ఇట్లా ప్రకటించిండు. అన్ని హామీలను కూడా తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని మనం ఇప్పుడు ఏలాంటి ప్రభుత్వం ఏదైతుందో ప్రజలు బాగా గమనిస్తున్నారు. వారికి సరి అయిన మూల్యం చెల్లించడానికి జనాలు కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వారు ఏంది వాళ్ళ ప్రత్యేకత వాళ్ళ దృష్టి పెట్టిర్రు. అది కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా రోజులు నిలబడదని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు దొంగ హామీలతోని నెరవేర్చినటువంటి హామీలతోని గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తా అని చెప్పినటువంటి మాటను మరి ఎన్నికలైన తెల్లారే నేను సన్నవాట్లకు బోనస్ ఇస్తానని చెప్పడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము, తప్పించుకున్నటువంటి విషయము. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా సన్నవాట్లు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. ఎక్కడ పోయినా కూడా దొడ్డు వడ్లు ఉంటాయి. దొడ్డు వడ్లే మార్కెట్కి వస్తున్నాయి. ఇలా వచ్చినటువంటి వడ్లను కూడా తూకం కూడా సరిగా వేయకుండా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇవాళ పూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు ఇంకా ఒక శాస్త్రం ఉండే, ఎవడైతే నేందిరా చెట్టు మీది కొంగలే జనం సొమ్ము తినమరిగిన బట్టెవాడి దొంగలే అన్నట్టుగా మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఆంధ్ర పాలన తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇలా రైతుల పట్ల వివక్షత చూపిస్తా ఉన్నారు. వారికి రావాల్సినటువంటి కేసీఆర్ గారు ప్రకటించినటువంటి రైతు బంధు కూడా ఇప్పటికి కూడా వేయలేదు. పోతే కేసీఆర్ గారు మరి ఏవైతే నిర్మించిండో ఆ డ్యాంలలో కూడా నీళ్లు లేకుండా చేసిండ్రు రైతులకు. అదేవిధంగా ఇవాళ పండిన పంటకు కూడా గిట్టుబాటు ధరతో బోనస్ ఇస్తానని చెప్పి వాటిని కూడా ఎగనామం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన మరొకటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ ఎన్నికల ముందేమో ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కు 500 బోనస్ ఇస్తా వడ్లకని చెప్పి పలికినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిన్నటి ప్రకటన సన్న వడ్లకు మాత్రమే
500 బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించడం చాలా శోచనీయం. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో ఇవాళ సన్న వడ్లు అక్కడ అడపా రైతులు అక్కడక్కడ పండించినటువంటి సన్న రకం వడ్లు 2800 క్వింటాల్ చొప్పున పోతున్నాయి. ఒకవేళ నువ్వు బోనస్ ఇవ్వదలుచుకుంటే 2800 నుంచి 500 బోనస్ ఇవ్వాలి. కానీ ఇవాళ నువ్వు 2800 కాకుండా 2200 తీసుకొని దానికి బోనస్ ఇస్తే కనుక రైతులు నష్టపోయే అవకాశం ఉంది. అట్లాగే రైతులు తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు రకమే పండిస్తారు కాబట్టి దొడ్డు రకం వడ్లకు వెంటనే 500 బోనస్ ఇవ్వాలి. ఇట్లా తప్పించుకుంటే కుదరదు. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు వడ్లు అన్నారు కానీ దొడ్డు వడ్లకు ఇస్తా సన్న వడ్లకు ఇస్తా అని చెప్పి ఆంక్షలు పెట్టలేదు. అట్లాగే ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. మీరు ఇస్తానన్న రైతు భరోసా దేవుడెరుగు కానీ ఆ 10,000 రైతు బంధు కేసీఆర్ రైతు బంధు కూడా ఇంతవరకు పడలేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమంతా కూడా ఇవాళ రణరంగంలో ఉన్నాం. నిన్నటి మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ ఆపుకున్నాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు నిప్పు కనికలై తెలంగాణ భారత రాష్ట్ర సమితి తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తుంది కేసీఆర్ గారి పిలుపు మేరకు. ఇవాళ అంటే రైతాంగం కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ చేసే ఒక వ్యాపారిని ఇవాళ ముఖ్యమంత్రిగా చూస్తుంటే ఇవాళ రైతుల పట్ల కానీ ఉన్నటువంటి ఉద్దేశం ఏందో తెలుస్తా ఉన్నది. ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, ఇవాళ రైతుల గురించి ఆయనకు అవగాహన అయితే లేదు. అదే ఎలక్షన్లకు ముందు పోయినప్పుడు అన్ని మాటలు రైతుల గురించి కపట ప్రేమలు, నేను రేపే ఇస్తా ఎల్లుండే ఇస్తా మీ మీద నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అన్ని రకాలుగా 6 హామీలు ప్రకటించి ఇవాళ మోసపూరిత మాటలు మాట్లాడు. మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని కేసీఆర్ గారు ప్రజల తరఫున బస్సు యాత్ర మొదలు పెడితే అప్పుడు దిగొచ్చి ఇవాళ రైతు బంధు కావచ్చు, ఇవాళ 5 ఎకరాలకు ఇస్తా అన్నాడు, ఇవాళ మొత్తం ఎకరాలు నేను వేస్తా అని చెప్పి దిగొచ్చిండు. కాళేశ్వరంలో మొత్తం ఉద్దేశపూర్వకంగా ఎండగొట్టాలని చూసి ఇవాళ బస్సు యాత్ర కేసీఆర్ ఏగానే కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవాళ రైతులకు వదిలిండి. ఇవాళ సో ఎంత మోసం. ఇవాళ 500 రూపాయలు అనేది మనకు రైతులకు ఎప్పుడు కానీ యాసంగి పంట సన్నబోట్లు వేయం. వానకాలం సన్నబోట్లు మన తెలంగాణ ప్రాంతంలో వేస్తే రోగాల బారిన పడతాయి. అవి ఎక్కడ సన్నబోట్లు పండుదంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నీరు ప్రాంతం అక్కడ పడుతూ ఉంటాయి. కానీ మనకున్నటువంటి భూములకు దొడ్డు ఓట్లు మాత్రమే పండుతాయి. ఇది తప్పించుకునే మార్గంలో ఇవాళ నేను 500 బోనస్ సన్న ఓట్లకు ఇస్తా అని ఆయన ఎంతసేపు మైండ్ గేమ్ ఆడడం. మైండ్ గేమ్ తో ఇవాళ ప్రజలను దురుద్దేశం తప్పుదో పట్టించే విధంగా తన యొక్క మాటలు కథ చేస్తారు. ఇవాళ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు. మేధావులు కూడా మేల్కొనండి. మేధావులు ఇన్ని రోజులు ఎన్నో మాట్లాడారు, మరి ఇవాళ మేధావులు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? మేధావులు మీడియాలలో మైకుల ముందు వచ్చి మాట్లాడండి. రైతులకు ఎంత అన్యాయం జరుగుతా ఉంది, అలా ఎంత దారుణమైన పరిస్థితి జరుగుతా ఉన్నది. కేసీఆర్ గారు చెప్పిన మాటలు మీరు ఇప్పుడు వినండి. అంతకుముందు బాగా ఊకదంపుడు మాటలు మాట్లాడారు కదా కేసీఆర్ ఇట్లా అట్లా అని. మరి కేసీఆర్ చేసిన రైతులకు ఇలా సేవలు ఇలా ఒక్కటన్నా అందుతుందా? ఆయన చేసిన ఒక్కటి అందాలి కదా. కేసీఆర్ కంటే 2 రూపాయలు ఎక్కువ వేస్తా అన్నాడు. మరి ఎక్కువ వేస్తా అన్నది ఏది? నువ్వు ఇలా కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇయ్యనికి ఇలా వానకాలం స్టార్ట్ అయ్యి కూడా ఇలా రైతు బంధు ఇచ్చినావు. ఇలా మరి మళ్ళీ వానకాలం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పెట్టుబడి ముందు అన్న పంట పండినాక వేసినట్టు రేవంత్ రెడ్డికి రైతులు రేపు రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి ఆయనకు బరాబర్ ఈ పురువల కొట్టే ప్రయత్నం మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. ఇది మనకు ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ముఖ్యంగా ఈ వచ్చే వానాకాలంలో పండే పండంతా కూడా రైతులందరూ తెలంగాణ ప్రాంతంలో సన్నవడ్లు వేస్తారని చెప్తున్నారు. ఈ సన్నవడ్లకు ఓపెన్ మార్కెట్లోనే సుమారు 2,800 నుంచి 3,000 వరకు ప్రైవేటు వ్యాపారులే రేటు ఇచ్చి కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకు ప్రభుత్వం బోనస్ ఎక్కడి నుంచి ఇస్తుందని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఓపెన్ మార్కెట్లో ఇచ్చే ధరకు పైగా 500 రూపాయల బోనస్ను ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా ప్రాంతాల్లో అయితే మిగతా సందర్భాల్లో యాసంగి పంటలు అయితే పూర్తిగా రైతులంతా కూడా దొడ్డు వడ్లనే పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వడ్లకు ఎందుకు ఇవ్వరు బోనస్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది కేవలం బోనస్ నుంచి వైదొలగడం కోసం, రైతులను మోసం చేయడం కోసం, బోనస్ ఇచ్చే స్థితి నుంచి వాళ్ళు పక్కకు తప్పుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది నిజంగానే పచ్చి మోసం, రైతులకు చేస్తున్నటువంటి పచ్చి మోసం. ఒకవైపు రైతు బంధు దాదాపు బంద్ చేసిండ్రు, మరోవైపు కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా ఇచ్చేటువంటి నీళ్లను కూడా బంద్ చేసిండ్రు. ఇట్లా అన్ని రకాలుగా రైతులను వంచిస్తూ రైతులకు సమస్యల్ని పట్టించుకోకపోవడం ఫలితంగా ఇవాళ తెలంగాణలో రైతాంగం అంతా మళ్లీ ఒకసారి సమైక్యాంధ్ర ప్రాంతంలో ఎట్లాగైతే వాళ్ళు ఆందోళన పడ్డారో, కష్టాలు పడ్డారో, ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్లీ అలాంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి పరిస్థితి వాళ్ళ
తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకులంతా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన చేశారు. ఇది రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఓ టు స్టూడియో.